వెల్కమ్ టు తెలంగాణ మినీ మాల్దీవ్స్. ఈ గ్రామానికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు కూడా వచ్చింది. ఇది హైదరాబాద్కి జస్ట్ ఒక 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్నే తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని పిలుస్తారు. ఇది హైదరాబాద్కి జస్ట్ ఒక 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఈ సోమశిల వ్యూ పాయింట్ అనేది తెలంగాణలో ఉంటుంది. అండ్ అవతల సైడ్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది అనమాట. ఇది యువతల బోర్డర్ ఉంటుంది అండ్ అవతల ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా సరే మనకి మౌంటైన్ వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక సంగమేశ్వర ఆలయం ఉంటుంది. దాదాపు సంవత్సరంలో ఒక 8 నుంచి 10 నెలల వరకు నీటిలోనే మునిగి ఉంటుంది. దాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అంతా కూడా. దీన్ని మినీ మాల్దీవ్స్గా ఎందుకు పిలిచారంటే ఇక్కడంతా కూడా ఒక మాల్దీవ్స్ వైబ్లో ఉంటుంది అనమాట. వాటర్ లెవెల్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కూడా నేను మీకైతే చూపిస్తాను. అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడంతా కూడా. హైదరాబాద్ దగ్గరలో ఒక 1-2 డేస్లో వీకెండ్ టైంలో మంచిగా చిల్ అవ్వాలంటే, ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయాలంటే ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. సమ్మర్లో కాకుండా కొంచెం మాన్సూన్ టైంలో కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు వస్తే మీరు బాగా ఎంజాయ్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంది ఈ లొకేషన్ అంతా కూడా. ఒకసారి ఈ సోమశిల విలేజ్ గ్రామం అంతా కూడా మనము ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ గ్రామానికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు కూడా వచ్చింది. సో ఎందుకు వచ్చింది, ఏంది కథ అనేది, ఇక్కడ ఏమేమి ఆలయాలు ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు, ఈ గ్రీనరీ నేచర్ ప్లేస్ అంతా కూడా మనము ఎక్స్ప్లోర్ చేసి చూసేద్దాం. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్న అందమైన సోమశిల గ్రామానికి వచ్చాం. హైదరాబాద్ నుండి అయితే 4 గంటలు డ్రైవ్ చేసామనుకోండి ఈ ప్లేస్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఈ ప్లేస్కి మనకు వచ్చిన తర్వాత చుట్టూ నేచర్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని పిలిచారు. ఎందుకు అలా పిలుస్తున్నారంటే ఇక్కడున్న కాటేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కృష్ణా నది బ్యాక్ వాటర్స్ ఫుల్గా వచ్చినప్పుడు ఈ కాటేజెస్ అంతా కూడా నీటిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా మీకు ఇక్కడ కాటేజెస్ కానీ కనిపిస్తున్నాయి కదా, హోటల్ లాంటివి రూమ్స్, ఇవి కూడా అన్నీ నిండిపోతాయి. ఒక్కసారి నీళ్లు ఫుల్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది దీన్ని తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని ఎందుకు అన్నారు. ఇక్కడ కనిపించే ఇదే రిసార్ట్స్ నీళ్లు బాగా వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుందో చూడండి. అక్కడ నుంచి వ్యూ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీన్గా మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనము ఇటు సైడ్ తెలంగాణలో ఉంటాము అండ్ ఆ నది ఏదైతే ఉందో ఈ నీళ్లు దాటగానే మనకి అవతల సైడ్ ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సీజన్కి తెలంగాణలో ట్రెండింగ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఒక రోజు కానీ 2 రోజులు కానీ వెళ్ళడానికి ఈ సోమశిలనే. చాలామంది ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే అందరూ కూడా ఒక 1 డే 2 డే టైంలో మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఈ సోమశిలకు వస్తారు. మరి ఇక్కడ చాలా ప్లేసెస్ చూడడానికి ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ముందుగా మనం నేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. చుట్టూ చాలా దూరంలో ఎత్తైన కొండలు కనిపిస్తూ ఉంటాయి. మన కళ్ళ ముందు మనం చాలా దూరం వరకు చూసినా సరే మధ్యలో ఎందుకంటే నీళ్లు బాగా వచ్చినప్పుడు ఈ ముందు ఇక్కడ కనిపించే ప్లేస్ అంతా కూడా నీటితో నిండిపోతుంది. దీని మధ్యలో అలా మనం నడుచుకుంటూ కానీ మన వెహికల్లో కానీ వెళ్తుంటే ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చే గాలి అయితే అసలు బీభత్సమైన గాలి. అలాంటి వాతావరణం మనము ఈ విలేజెస్లోనే చూస్తాము. సిటీ లైఫ్కి అలవాటు పడ్డ మనము ఎప్పుడూ ట్రాఫిక్ సౌండ్స్ తోటి పొల్యూషన్తోనే ఉంటాం కాబట్టి ఈ ప్లేస్కి వస్తే చాలా హాయిగా అనిపిస్తుంది. నిజంగా మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ ఒక 2 రోజులు ఈ ప్లేస్కి తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీకు కూడా చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఇందాక మీరు ఒక సైడ్ నేచర్ని చూశారు కదా, చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయి, నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు కనిపించేది ఇంకో సైడ్ అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న ఐలాండ్ లాగా కనిపిస్తుంటుంది. దాని ముందు కూడా నీళ్ళు కనిపిస్తూ ఉంటాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా పెద్ద పెద్ద మౌంటైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, చాలా పచ్చదనంతో నిండిపోయాయి. నాకైతే ఈ కళ్ళకు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. రియల్గా ఆ ప్లేస్లో నేను ఫీల్ అయింది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అంత మంచిగా అనిపించింది నాకు ఈ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు మనం ఈ సోమశిల విలేజ్లో స్టే గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ
చాలా రకాల హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపించేది ఒక లగ్జరీ హోటల్ అనమాట. దీన్ని రిసార్ట్స్ కూడా అని పిలవచ్చు. దాంట్లో ప్రైజెస్ వచ్చేసి మీకు 6,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అప్ టు 12,000 కూడా ఉండొచ్చు. అండ్ వాటి పక్కనే మీకు వేరే హోటల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మీరు రేట్స్ చూసుకుంటే 1,500, 2,000, 3,000 కూడా అలా ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన దాంట్లో మీరు బడ్జెట్ని బట్టి మీరు స్టే చేయొచ్చు. మీరు ఇప్పుడు వెళ్ళారనుకోండి, నీళ్ళు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ అంతా మీరు తిరిగి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకవేళ నీళ్ళు ఎక్కువ వచ్చాయనుకోండి, మీరు ఆ హోటల్స్ అండ్ ఆ రోడ్డు వరకే వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా అంతా ప్లేస్ కూడా నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మీరు ఓన్లీ బోటింగ్ చేయాల్సి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందనుకోండి, దాన్ని కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించే ఈ ప్లేస్లోనే బోటింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. మీరు బోట్ ఎక్కేసి కూడా మీరు ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్స్లో మీరు సరదాగా రైడ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అవతల ఒడ్డుకు దాటితే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అక్కడ దాటిన తర్వాత కూడా ఒక ప్లేస్ అయితే ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు వెళ్ళి. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి. నేను ఈ ప్లేస్కి ఒక వీకెండ్ టైంలో వెళ్ళాను. చాలామంది కూడా వచ్చారు, కార్లు వేసుకొని మరి వచ్చారు. చాలామంది కూడా హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు, వేరే వేరే ప్లేసెస్ కూడా వచ్చారనమాట. వాళ్ళు వచ్చి సరదా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోయారు. చాలా మంచిగా అనిపించింది. చాలామంది కూడా నేను పర్సనల్గా అడిగాను, ఎలా అనిపించింది మీకు ఈ సోమశిల విలేజ్ అంతా కూడా అంటే చాలా మంచిగా అనిపించింది. మంచి బ్యాక్ వాటర్స్, ఒక 1 day 2 days టైం ఉంటే మంచిగా అందరూ ఫ్యామిలీస్తో రావచ్చు అని చెప్పేసి వాళ్ళైతే ఒక మంచి రివ్యూని అయితే ఇచ్చారు. ఈ ప్లేస్లో నేచర్ ఒకటే కాకుండా మనం ఆలయాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. తెలంగాణ సైడ్ ఆలయాలు ఉన్నాయి, ఆ నది దాటితే ఆంధ్ర సైడ్ కూడా ఆలయం ఉన్నది. ముందుగా మనం తెలంగాణ సైడ్ ఉన్న ఆలయం గురించి మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మీకు కనిపించేది తెలంగాణ సైడ్ ఉన్న 7వ శతాబ్ద కాలం నాటి శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో కట్టించారు. దాని తర్వాత కాకతీయులు, చోళరాజులు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఇక్కడ మీరు మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ ప్లేస్లోనే దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఆ జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకుందాం, నాతో పాటు రండి. లోపల కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, భీమశంకర జ్యోతిర్లింగం, రామలింగేశ్వర జ్యోతిర్లింగం, దాంతోపాటు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, కేదారేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, ఇంకా వైద్యనాథ జ్యోతిర్లింగం, ఇలా 12 జ్యోతిర్లింగాల్ని ఒకటే ప్లేస్లో మనం దర్శనం చేసుకోవచ్చు.
తెలంగాణ సైడ్ ఉన్న సోమశిల వ్యూ పాయింట్ మినీ మాల్దీవ్స్ను చూశారు. ఇంకా శ్రీ లలితా సోమేశ్వర దేవాలయాన్ని కూడా చూశారు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపించేది ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న నీటిలో మునిగిపోయే సంగమేశ్వర స్వామి దేవాలయము. ఇది సంవత్సరానికి 8 నెలలు నీటిలో మునిగి ఉంటే ఓన్లీ 4 నెలలు మాత్రమే బయటకు వస్తుంది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అండ్ ఈ ఆలయం దగ్గర కూడా వెళ్దాం. ఈ సోమశిలలో మనము ఎక్కడికి వెళ్తామంటే సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఈ ఆలయం ఏంటి అంటే దాదాపు 8 నుంచి 10 నెలల వరకు నీటిలోనే మునిగి ఉంటుంది. జస్ట్ ఎండాకాలంలో సమ్మర్లో మాత్రమే మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఎందుకు నీళ్ళలో మునిగి ఉంటుంది అంటే శ్రీశైలం వాటర్ ఏవైతే ఎక్కువ వస్తూ ఉంటాయో ఆ నీటి తాకిడి ఎక్కువ అవడం వల్ల ఆ టెంపుల్ అనేది ఆలయం అనేది మునిగిపోతూ ఉంటుంది. జస్ట్ సమ్మర్ టైంలో మనం ఆ టెంపుల్ అయితే చూడొచ్చు. అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్లో వెళ్ళాలన్నమాట. ఈ సోమశిల మనకి తెలంగాణలో ఉంటే ఈ వ్యూ పాయింట్ అంతా కూడా ఆ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. బోట్ ఎక్కేసి అక్కడికి వెళ్తుంటే ఆ వాటర్లో కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఆ బోట్ ఎక్కేసి ఆ ఆలయం దగ్గరికి వెళ్దాము. ఆ ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆలయం విశిష్టత, అక్కడ ఏమేమి చూడొచ్చు మనం అనేది కూడా డ్రోన్ షాట్స్లో వీలైతే కూడా మనము చూసేద్దాం. లేట్ చేయకుండా ఇప్పుడు మనం బోట్ ఎక్కేసేద్దాం, పదండి. మనం ఈ ఒడ్డు నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అవతల సైడ్కి వెళ్ళాలి. ఈ బోట్లో పర్ హెడ్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలో మనల్ని ఆ టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు. ఆటో కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనము మళ్ళీ ఛార్జ్ పెట్టి రావాలన్నమాట. గాలి మాత్రం బీభత్సంగా అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ బోట్ ఎక్కేసి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆటో ఎక్కి మనం ఆ ఆలయం దగ్గరికి వెళ్ళిపోదాం. అలా కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత పడవలో మనం చివరిగా యువతల ఒడ్డుకి చేరుకుంటాము. యువతల ఒడ్డు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడే ఆ పడవ దిగి ఈ ఆటో ఎక్కడం జరిగింది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి పర్ పర్సన్కి అయితే అక్కడికి వెళ్ళడానికి అయితే 50 రూపాయలు తీసుకుంటారు. మీకు అప్ అండ్ డౌన్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు అక్కడ చాలాసేపు ఉండాలనుకుంటే ఫస్ట్ పోవడానికి ఒకటి టికెట్ తీసుకోండి. 50 రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది. ఇప్పుడే మనం ఆటో దిగి సంగమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాము. ఆలయం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ ఆలయం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా బాగుంది ఆలయము. అండ్ ఇక్కడ చాలా పెద్ద గాలి కూడా వీస్తుంది. అసలు అలా గాలి వీస్తుంటే అసలు మనుషులు ఎగిరిపోయేంత గాలి వస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఈ వాతావరణం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని మొత్తం దర్శించుకుందాం. ఈ ఆలయాన్ని సంగమేశ్వరం అని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది నదుల సంగమ ప్రాంతంలో ఉండడమే. ఇక్కడ మొత్తం దాదాపుగా 7 నదులు ఒకే చోట కలుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ సంగమేశ్వర ఆలయము 7 నదుల కలయిక. 7 నదులు అంటే 7 నదులు. ఆ 7 నదులు ఏంటి అంటే తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలాపహరిణి, భీమరథి, భవనాశిని. ఫస్ట్ చెప్పిన 6 నదులు ఫీమేల్కి సంబంధించినవి, అంటే స్త్రీ నదులు లాంటివి. లాస్ట్ చెప్పిన భవనాశిని అనేది పురుష నది, అంటే మేల్ నది అనమాట. ఈ 7 నదుల కలయికనే ఈ సంగమేశ్వర ఆలయం. మహాభారత గాథల ప్రకారము పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిన టైంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ నదుల సంగమ క్షేత్రమైన ఈ ప్లేస్లో ధర్మరాజు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. అలా అనుకొని పాండవుల్లో ఒకడైన భీముడికి ధర్మరాజు ఏం చెప్తాడంటే కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అలా భీముడు శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి బయలుదేరుతాడు. అలా కాశీకి వెళ్ళిన భీముడు రావడానికి చాలా లేట్ అవుతుంది. దీంట్లో అమృత గొడవలు మించిపోతాయన్న ధర్మరాజు భావించి అక్కడే ఒక వేప కొమ్మని, అంటే ఒక వేప చెట్టుని శివలింగంగా మార్చి ఈ ప్లేస్లోనే ప్రతిష్ఠిస్తాడు. దాని తర్వాత భీముడు ఈ ప్లేస్కి వచ్చి తను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించలేదని చెప్పేసి కోపంతో ఆ శివలింగాన్ని కొంచెం దూరం విసిరేస్తాడు. దానినే భీమలింగం అని కూడా పిలుస్తారు. సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం వేప చెట్టుని ఒక చెట్టులా మాత్రమే కాకుండా ఒక అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తారు.
ఇక్కడ మీరు చూసుకుంటే శివలింగం ప్లస్ చెట్టు ఏదైతే ఉందో శ్రీశక్తిగా, అంటే శివుడు శ్రీశక్తి ఒకటే అన్నట్టు నిరూపించడానికి ఒక రూపంగా ఇక్కడైతే ఈ కార్యక్రమం అయితే చేశారు. ఇక్కడ మీరు షాక్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఆలయం అంతా దాదాపు నీటిలోనే ఎక్కువగా మునిగి ఉంటుంది. అయినా కూడా వేప మొద్దుతో చేసిన శివలింగం ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదంటే నమ్ముతారు. చాలా మంది ఋషులు మునులు ఈ వేపకర్రకి చాలా శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఇప్పుడు మీకు ఈ ఆలయంలో ఉన్న ఆ వేపకర్ర శివుణ్ణి నేను మీకు చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చాలా మంది భక్తులు ఈ సంగమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం చేసి దర్శనం కూడా చేసుకుంటున్నారు. మీతో పాటు వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీతో పాటు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని ఈ నీటిలోకి వెళ్ళకుండా కూడా చూసుకోండి. కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీ జాగ్రత్తలు ఉండడము చాలా వరకు అయితే ముఖ్యమైన విషయం అది. అండ్ ఈ ఆలయం గురించి మొత్తం నేను ఇప్పుడైతే డ్రోన్ షాట్లో పెడతాను. ఆ డ్రోన్ షాట్స్ కూడా చూడండి, చాలా బాగుంది ఆలయము. చూశారు కదా ఈ సప్తనదుల సంగమేశ్వర ఆలయము. దాదాపు ఈ ఆలయము 8 నెలల వరకు నీటిలో మునిగి ఉంటుంది. మీరు ఇంత దూరం వెళ్ళలేకపోయినా నా వీడియోలో చూశారంటే కూడా మీరు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళే. మరి చూశారు కదా అందమైన సోమశిల గ్రామం. దీన్నే తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని చెప్పేసి చెప్తానే ఉన్నాను. మరి ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ ప్లేస్కి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.